ఆపరేషన్ యుఎన్ చార్టర్ అనుమతిస్తుంది. దీన్నే ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటారు, రైట్ టు ప్రియంప్టివ్ స్ట్రైక్. సో బాలాకోట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. అదే నాకు గుర్తుంది కరెక్ట్ అయితే. సో ఇక్కడ సో మీకు ఇది కరెక్ట్గా మనకు భారతదేశము ఈ దాడి జరిపినప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఇది యుఎన్ చార్టర్కు లోబడి జరిపాం, రైట్ టు ప్రియంప్టివ్ స్ట్రైక్ మాకు ఉంది కనుక జరిపామని. మీరు జరిపితే బాలాకోట్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈవెన్ పాకిస్తాన్ సివిలియన్లను మనం ముట్టుకోలే, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టచ్ చేయలే. సాధారణంగా యుద్ధంలో జరిగితే మిలిటరీ అటాక్ అవుతుంది, ఈవెన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటాక్ అవుతుంది. కానీ మనం మిలిటరీని అటాక్ చేయలే, సివిల్ అటాక్. అందుకే దీన్ని నాన్ మిలిటరీ అన్నాం, ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ. ప్రియంప్టివ్ అన్న పదం ఎడికలు వచ్చిందంటే యుఎన్ చార్టర్ నుంచి వచ్చింది. నాన్ మిలిటరీ ఎందుకు అన్నాము అంటే మనం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ని అటాక్ చేయలే. మనం ఎక్కడ అటాక్ చేసాం, బాలాకోట్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపును డైరెక్ట్గా అటాక్ చేసాం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నేరుగా వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాదులు శిక్షణ పొందుతున్న ప్లేస్కి మీద ప్రిసిషన్ అటాక్ చేసి వెనక్కి వచ్చాం. అందుకే పాకిస్తాన్కు ఏం చెప్పుకోవాలో తోచక, ఫేస్ సేవ్ లేక అసలు అది ఏమీ జరగలేదు, ఏవో కొన్ని చెట్లు కాలిపోయినాయని కథలు చెప్పారు. సో కానీ ఎందుకంటే దే హ్యావ్ నథింగ్ టు ఆన్సర్. అది కూడా మనం వరల్డ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విశ్వాసాన్ని పొంది అటాక్ చేసాం. అంటే ఇది డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాం, ఇది అంటే మేము ఈ అటాక్ చేయబోతున్నామని. అది అంటే అది ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక రూల్. అది మన 98లో 74లో అణు విస్ఫోటనాలు న్యూక్లియర్ టెస్టులు జరిపినా కూడా అమెరికాకు చెప్పాము, ఈవెన్ పాకిస్తాన్ కూడా చెప్తాం. ఎందుకంటే మనం ఇదేది మేము అగ్రెసివ్ మీ పైన అటాక్ చేసడానికి ఈ బాంబు తయారు చేయడం లేదు కదా, మా దేశ రక్షణకు తయారు చేస్తున్నాం. అందువల్ల ఈ దాడి బాలాకోట్ స్ట్రైక్ను ప్రపంచంలో డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వారికి, పీపుల్ హూ మ్యాటర్, వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో మేము ఇది చేస్తున్నాం, ఇది లిమిటెడ్ ప్రిసిషన్ ఆపరేషన్ చెప్పి జరిపాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, దీనితో మొదటిసారిగా ఇండియాస్ ఫారెన్ పాలసీ డాక్ట్రిన్ అంటారు, అంటే విదేశాంగ విధాన సిద్ధాంతంలో మొదటిసారి ఈ మార్పు వచ్చింది అని నేను ఇంతకుముందు చెప్పాను. వాజ్పేయి హయాంలో కూడా కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యాలకు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చిన ఆదేశం సరిహద్దు దాటకండి అని. మీరు కావాలంటే వెరిఫై చేయండి కార్గిల్ యుద్ధం ఆనాటి వార్తలు. మనం ఎన్నడూ సరిహద్దు దాటి ఎవరిని అటాక్ చేయలేదు. సో ఈ డాక్ట్రిన్ కాస్త మారింది. అంటే ఈ డాక్ట్రిన్ మారి ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్కు ఇప్పుడు ఇండియా సిద్ధపడింది. ఇది మొదటిగా వచ్చిన మార్పు. సో దీన్ని ఈవెన్ న్యూక్లియర్ డాక్ట్రిన్కి కూడా మార్పులు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంటే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్, స్వచ్ఛందంగా మేము అణ్వాయుధాలను ముందుగా వాడము అని ప్రకటించాను. ఇప్పుడు మాపై అణుదాడి జరిగే ప్రమాదం ఉంటే మరి వాడటానికి ఆలోచిస్తామా అనే చర్చ నడుస్తున్నది న్యూక్లియర్ డాక్ట్రిన్ విషయంలో కూడా. అంటే ఈ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ యొక్క ఎక్స్టెన్షన్ అది, ఇంకా అది స్టిల్ నాట్ ఏ కన్ఫర్మ్డ్ పొజిషన్. సో అందువల్ల ఈ మారిన విదేశాంగ విధాన వ్యూహంలో చూసుకున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతీకారం తీర్చుకుంటాం ఒకటి. రెండు, అందరూ ఆశ్చర్యపడేలా జోర్దార్ తరీకాసే హమ్ జవాబ్ దెంగే అన్నాడు. సో రాజ్నాథ్ సింగ్ అన్న మాటలు దేశ రక్షణ మంత్రి హోదాలో చెప్తున్నాడు. సో అందువల్ల ఖచ్చితంగా మోస్ట్ ప్రాబబ్లీ మోడీ ప్రభుత్వం విల్ యాక్ట్. అది ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, టైమింగ్ ఏంటి, ఏ రూపంలో యాక్ట్ చేస్తుంది, ఏ పద్ధతిలో యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం తెలిస్తే శత్రువులకు అది బయటకు వస్తుంది కదా, మీడియాలో వస్తే పలానా చోట పలానా రోజు అటాక్ చేస్తామని చెప్పుకుంటామా. సో వీ షుడ్ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన దేశ ప్రజలు ఎన్నుకున్న భారత ప్రభుత్వానికి వదిలివేయాలి. దిస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్. మనం స్పెక్యులేట్ చేస్తానికి లేదు, ఇప్పుడు అటాక్ చేయాలి, అప్పుడు అటాక్ చేయాలి, బాంబులు వేయాలి, వాన్ లేపాలి, వీళ్ళు, దిస్ నాట్ ద టైం. ఇది ఇలాంటి విషయాలపైన వీ షుడ్ గివ్ అవర్ ఫుల్ సపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వానికి మనం అండగా ఉండడం తప్ప మనం నిర్ణయించేది టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషకులు నిర్ణయించే స్పందన కాదు. ఇది మన స్థాయి కాదు అది. సో అందువల్ల ఎక్కడైనా ఏ విధానమైన దేశ ప్రజలకు నష్టం కలిగిస్తుందన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన సమయం వస్తే ప్రశ్నిస్తామేమో.
కానీ ఇది సమయము కాదు, సందర్భము కాదు. మనం ప్రశ్నించడం అనేది మన ప్రభుత్వ రిజాల్వ్ను బలహీనపరచకూడదు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఆల్ ఇండియన్స్ టు యునైట్ బిహైండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశ ప్రధాని నాయకత్వంలో, దేశ ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలందరూ ఐక్యంగా స్పందించమని కోరాలి. ఎందుకంటే ఏ రీతిలో స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి, ఇవన్నీ మనకి ఇన్పుట్స్ ఉండవు. వీ కెనాట్ జడ్జ్. ఇది పొలిటికల్ జడ్జ్మెంట్ కాదు కదా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెన్సిటివ్, స్ట్రాటజిక్ జడ్జ్మెంట్. ఆ వ్యూహాత్మకమైన జడ్జిమెంట్ను ఆ సంబంధిత పాలసీ ఎక్స్పర్ట్స్కు, వాళ్ళకు పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చే ప్రభుత్వానికి మాత్రమే వదిలేయాలి. పహల్గామ్లో ఈ ఉగ్రవాదులు చేసిన దాడి స్టైల్ చూస్తే కనుక సార్, వాళ్ళు పేర్లు అడిగారట, తర్వాత ప్యాంట్స్ ఇప్పమన్నారట, కలీమా అంటే ఇస్లామిక్ వాక్యాన్ని చదవమన్నారట. ఎవరైతే పర్ఫెక్ట్గా చదివారో వాళ్ళు ముస్లింలు అనుకుని వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళని అంటే మహిళల్ని, చిన్నపిల్లల్ని వదిలేసి పురుషుల్ని మాత్రం టార్గెట్ చేశారు. కొంతమంది సార్ సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట మాట్లాడుతోంది ఏంటంటే, ఈ స్టైల్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత ఇది హిందువులపై ముస్లింలు చేసిన దాడిగా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ ఆదిల్ హుస్సేన్ షా అంటే ఆ ప్రాంతంలో ఈ అంటే పర్యాటకుల్ని గుర్రంపై తీసుకెళ్తూ ఉపాధి పొందే ముస్లిం వ్యక్తి. ఇతను ఆ